చెరువుల్లో ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసేందుకు గాను సిఎస్ శాంతకుమారి సమీక్ష నిర్వహించారు. హైడ్రాకు సంబంధించిన కీలక అంశాలపై అధికారులతో చర్చించారు. హైడ్రా పరిధికి సంబంధించి తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. ఇక నుంచి నోటీసులన్నీ హైడ్రా ద్వారా జారీ చేయించాలని, ఇందుకు సంబంధించిన విధి విధానాలను సిద్ధం చేయించాలని పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. నోటీసుల తొలగింపు చర్యలు అన్ని ఒకే విభాగంగా ఉండాలని, అవన్నీ హైడ్రా పరిధిలోకి తీసుకురానున్నట్లు ఆమె తెలిపారు. ఇక హైడ్రా పరిధి ఓఆర్ఆర్ వరకు ఉంటుందని సిఎస్ స్పష్టం చేశారు. ఆక్రమణల తొలగింపునకు నీటిపారుదల శాఖ, జీహెచ్ఎంసీ, పురపాలక, పంచాయతీరాజ్ ఇలా వేర్వేరు విభాగాలు నోటీసులు జారీ చేస్తుండటంతో సమస్యలు ఎదురవుతున్నాయని, అందుకే అన్ని అనుమతులు హైడ్రాకు ఇవ్వాలని యోచిస్తున్నట్టు వివరించారు. హైడ్రా పరిధిలోని చెరువులు, పార్కులు, నాలాలతో పాటు ప్రభుత్వ స్థలాల పరిరక్షణ హైడ్రా చూసుకొనుదని, ఈ మేరకు పూర్తి స్థాయిలో బాధ్యతను హైడ్రాకు అప్పగించనున్నట్లు ఆమె వివరించారు. త్వరలోనే సిబ్బంది కేటాయింపు, అక్రమ నిర్మాణాలను కూల్చివేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెట్టాలని భావిస్తున్నట్టు సిఎస్ శాంతకుమారి వెల్లడించారు. పోలీసు, సర్వే, నీటిపారుదల శాఖల నుంచి అధికారులు, సిబ్బందిని త్వరలోనే కేటాయిస్తామని, హైడ్రా పరిధిలో 72 బృందాలు ఏర్పాటయ్యాయని, వీటిని మరింత బలోపేతం చేస్తామని సిఎస్ శాంతకుమారి తెలిపారు. చెరువుల్లో ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసేందుకు గాను సిఎస్ శాంతకుమారి సమీక్ష నిర్వహించారు. హైడ్రాకు సంబంధించిన కీలక అంశాలపై అధికారులతో చర్చించారు. హైడ్రా పరిధికి సంబంధించి తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. ఇక నుంచి నోటీసులన్నీ హైడ్రా ద్వారా జారీ చేయించాలని, ఇందుకు సంబంధించిన విధి విధానాలను సిద్ధం చేయించాలని పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. నోటీసుల తొలగింపు చర్యలు అన్ని ఒకే విభాగంగా ఉండాలని, అవన్నీ హైడ్రా పరిధిలోకి తీసుకురానున్నట్లు ఆమె తెలిపారు. ఇక హైడ్రా పరిధి ఓఆర్ఆర్ వరకు ఉంటుందని సిఎస్ స్పష్టం చేశారు. ఆక్రమణల తొలగింపునకు నీటిపారుదల శాఖ, జీహెచ్ఎంసీ, పురపాలక, పంచాయతీరాజ్ ఇలా వేర్వేరు విభాగాలు నోటీసులు జారీ చేస్తుండటంతో సమస్యలు ఎదురవుతున్నాయని, అందుకే అన్ని అనుమతులు హైడ్రాకు ఇవ్వాలని యోచిస్తున్నట్టు వివరించారు. హైడ్రా పరిధిలోని చెరువులు, పార్కులు, నాలాలతో పాటు ప్రభుత్వ స్థలాల పరిరక్షణ హైడ్రా చూసుకొనుదని, ఈ మేరకు పూర్తి స్థాయిలో బాధ్యతను హైడ్రాకు అప్పగించనున్నట్లు ఆమె వివరించారు. త్వరలోనే సిబ్బంది కేటాయింపు, అక్రమ నిర్మాణాలను కూల్చివేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెట్టాలని భావిస్తున్నట్టు సిఎస్ శాంతకుమారి వెల్లడించారు. పోలీసు, సర్వే, నీటిపారుదల శాఖల నుంచి అధికారులు, సిబ్బందిని త్వరలోనే కేటాయిస్తామని, హైడ్రా పరిధిలో 72 బృందాలు ఏర్పాటయ్యాయని, వీటిని మరింత బలోపేతం చేస్తామని సిఎస్ శాంతకుమారి తెలిపారు.